హాయ్ అండి. వెల్కమ్ టు మా వంటల ఎక్స్‌ప్రెస్. సో, ఈరోజు నేను చూపించబోయే కూర ఏంటంటే అరటికాయతో చేసుకునే ఉప్మా కూర అనమాట. అరటికాయ వేపుడు చేసుకుంటే అది చాలామంది గట్టిగా అయిపోతుంది తినడానికి ఇష్టపడరు. సో, అరటికాయతో ఒక్కసారి ఈ విధంగా ఉప్మా కూర చేసి చూడండి. చాలా బావుంటుంది. టేస్ట్ చాలా బావుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ముందుగా 3 అరటికాయలను బాగా కడిగేసి ఒక గిన్నెలో తీసుకోవాలండి. అవి మునిగినంత వాటర్ వేసేసి వీటిని ఉడకపెట్టుకోవాలి. మనం కుక్కర్‌లో ఉడకపెట్టేసుకుంటే సరిపోతుంది. ఎటువంటి సాల్ట్ అనేది యాడ్ చేయొద్దు. ఎందుకంటే మనం ఆ తొక్కలన్నీ తీసేస్తాం అనమాట. సో, అందుకని కుక్కర్‌లో పెట్టేసి ఒక 3 విజిల్స్ వరకు ఉంచితే సరిపోతుంది. ఇప్పుడు తీసేసి దాన్ని వార్చుకున్న చల్లారిన తర్వాత దాని తొక్కలు తీసేయాలనమాట. తొక్క తీసేస్తే మనకి ఈ విధంగా అరటికాయ అనేది మనకొచ్చేస్తుంది. సో, ఈ విధంగా అరటికాయ అనేది బాగా ఉడికిపోతుందనమాట. ఇప్పుడు ఈ ఉడికిపోయిన దాన్ని చల్లారిన తర్వాత ఈ విధంగా మనం వీటిని చిన్న చిన్న పీసెస్ కింద చేసుకుంటే సరిపోతుంది. సో, ఈ విధంగా చిన్న చిన్న పీసెస్‌గా మనం చేసుకోవాలనమాట. మనం నార్మల్‌గా ఉప్మా ఏ విధంగా చేసుకుంటామో, ఈ ఉప్మా కూర కూడా సేమ్ ఆ విధంగా ఉంటుంది. అందుకే దీనికి ఉప్మా కూర అని పేరనమాట. ఒక పాన్ తీసుకొని దాంట్లో 1 స్పూన్ వరకు శనగపప్పు, మినపప్పు, హాఫ్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిర్చీను అండ్ కొంచెం కరివేపాకు వేసేసి వేయించుకోవాలి. సో, ఇవన్నీ బాగా వేగిన తర్వాత 1 స్పూన్ వరకు ఏంటంటే అల్లం ఉంటుంది కదండీ! అల్లాన్ని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసి వేసుకుంటే సరిపోతుంది. లేకపోతే పంట కింద తగిలితే బాగోదు. సో, 3 వరకు పచ్చిమిర్చి అండ్ 1 కప్ వరకు ఉల్లిపాయలు కూడా చిన్న తరుగ్గా చేసి వేసుకోవాలి. సో, ఉల్లిపాయలు కూడా వేసేసి అవి అవి బాగా వేగాలండి. అవి బాగా వేగిన తర్వాత మనం రెడీగా పెట్టుకున్న అరటికాయ ముక్కలున్నాయి కదా! మనం చిన్న చిన్న పీసెస్‌గా తరుక్కున్నాం కదా! సో, అరటికాయ ముక్కలన్నిటిని దీంట్లో వేసేయాలి. వేసేసి మనం సాల్ట్ అనేది ఉడికించినప్పుడు వేయలేదు కదా! సో, ఇప్పుడు కూర మొత్తానికి సరిపడే సాల్ట్, కొంచెం పసుపు వేసేసి దీన్ని ఇంకా చిన్న చిన్న స్మాషెస్ కింద చేసుకోవాలనమాట. ఒకవేళ మీరు పెద్ద పెద్ద ముక్కలు తరిగితే వాటిని ఇంకా చిన్న చిన్న పీసెస్‌గా చేయండి. సో, ఈ విధంగా వీటిని కొంచెం ముద్దగా చేసుకోవాలి. మనకు ఉప్మా ఏ విధంగా ఉంటే కొంచెం ముద్దగా వస్తుంది కదా! సో, ఇది కూడా ముద్దగా వచ్చేటట్టు కొంచెం ముద్ద ముద్దగా చేసుకోవాలి. సో, ఇప్పుడు కొంచెం మూత పెట్టి వదిలేస్తే కొంచెం వేగినట్టు అవుతాయి. లాస్ట్‌లో కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర అండ్ ఒక పెద్ద నిమ్మకాయ ఉంటుంది కదా! ఆ నిమ్మకాయ అంత జ్యూస్ కూడా వేసేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టి నిమ్మకాయ వేసి ఎక్కువసేపు ఉంచితే మనకి చేదొచ్చేస్తుంది. సో, అందుకని నిమ్మకాయ రసం వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టి వదిలేస్తే నిమ్మకాయ అనేది మన కూరకు పడుతుందనమాట. సో, 2 నిమిషాలు వదిలేసిన తర్వాత మన కూర దగ్గరగా అయిపోతుంది. బావుంటుంది. అండ్ దీన్ని వేడి వేడిగా సర్వ్ చేస్తే చాలా బావుంటుందండి. అరటికాయలతో ఏం చేయాలని ఆలోచించే బదులు ఈ విధంగా ఒక్కసారి ఉప్మా కూర చేసి చూడండి. మీకు తప్పకుండా నచ్చుతుంది. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.